ఒక్క 2024లోని సుమారు 43,764 మంది భారతీయులు కెనడా సరిహద్దు ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఇది మొత్తం అక్రమ ప్రవేశాలలో 22%. వీరందర్నీ ఇప్పటికే అమెరికా పోలీసులు అరెస్టు చేశారు కూడా. ఇక 2022లో కెనడా మీదుగా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన 1,09,535 మందిలో భారతీయులు 16% ఉండగా 2023లో వారి సంఖ్య ఇంకా పెరిగింది. ఆ ఏడాది 1,89,402 మంది 30,010 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా డాంకీ రూట్స్ ద్వారా అమెరికాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాల ద్వారా ఇల్లీగల్ గా ఏదైనా దేశంలోకి ప్రవేశించే మార్గాలని డాంకీ రూట్స్ అంటారు. ఇక అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండడం వాటిలో ముఖ్యమైనది. కెనడా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం 76 రోజుల్లో పూర్తవుతోంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసమైతే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైనది. అక్కడ రక్షణ కూడా తక్కువే. అంత సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు. అందుకే ట్రంప్ ఈ విషయంలో కెనడాపై చాలా సీరియస్ గా ఉన్నారు. అంతేకాదు, కెనడా తన సరిహద్దు భద్రతను ఇలాగే గాలికి వదిలేస్తే ఆ దేశం నుంచి అమెరికాలోకి వచ్చే ప్రొడక్ట్స్ పై 25% సుంకం విధించనున్నట్లు హెచ్చరించారు. ట్రంప్ వార్నింగ్ తర్వాత కెనడా అప్రమత్తమైంది. ఏకంగా 7,000 కోట్ల రూపాయలను కేవలం సరిహద్దు భద్రత కోసం కేటాయించింది. ఈ చర్యల్లో డ్రోన్లు, సర్వేలెన్స్ టవర్స్, స్నీఫర్ డాగ్స్, హెలికాప్టర్లు లాంటి సాంకేతిక పరికరాలను ఉపయోగించనుంది.